సిటీలో ఆషాఢమాస బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. బోనాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ నెల 13న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. అమ్మవారికి ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బోనాల కోసం 2500 మందితో పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు గవర్నర్ దంపతులు. ఈ నెల 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలు జరగనున్నాయి. బోనాల రోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. బోనాల పండుగకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రజల సహకారం అవసరమని చెప్పారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న లష్కర్ బోనాల సందర్భంగా ప్రజలందరిపై అమ్మవారి ఆశీర్వాదం ఉండాలన్నారు. పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించానని చెప్పారు పొన్నం. ప్రభుత్వం పక్షాన ఇటు జిల్లా కలెక్టర్ గారు, అటు ఎండోమెంట్ అధికారులు, అటు పోలీస్ అధికారులు అందరూ కూడా అన్ని రకాల జిహెచ్ఎంసీతో సహా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కలగజేసినారు. కానీ ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కలగజేసినా ప్రజల సహకారం అవసరం. స్థానికులు వచ్చే అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా, భక్తులందరికీ సౌకర్యం ఉండే విధంగా మరి అవకాశం ఇచ్చే విధంగా వ్యవహరించాలని నేను ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సిటీలో జరిగే బోనాల పండుగకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు హైదరాబాద్ సిటీ కమిషనర్ సివి ఆనంద్. అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ చేస్తూ బోనాల పండుగ ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్తో కలిసి హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ధ్వజారోహణ, శిఖర పూజలతో బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎప్పుడు కూడా సహకారం ఉంటుంది. అన్ని విధాలుగా వారితో కోఆపరేట్ చేసి ట్రాఫిక్ పరంగా, లా అండ్ ఆర్డర్ పరంగా ఏమేమి అవసరమో మొత్తం కూడా ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్, సౌత్ జోన్ పోలీస్ ప్రత్యేకంగా బయట నుంచి కూడా ఫోర్సెస్ వస్తాయి. వారు కూడా అందరూ ఉండి చూసుకుంటారు. జిహెచ్ఎంసీ కూడా ఇక్కడ కూడా మంచిగా బోనాలు కూడా సెలబ్రేట్ చేస్తాం అన్ని చోట్లలో. మీ అందరూ నా తరపు నుంచి ఒకరు కోరుకున్న ఒకటే, ప్రశాంత వాతావరణంలో అందరం ఇది కూడా ఈ పండుగ కూడా చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా ఎక్కడైనా ఖర్చు ఉన్నా కూడా వారికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది జనరల్ కమిషనర్ గారికి. విల్ స్పెండ్ మనీ, ఆల్ మనీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పిల్గ్రిమ్స్. సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ను దారి మళ్లించనున్నారు. వాహనదారులందరూ సహకరించాలని కోరారు ట్రాఫిక్ పోలీసులు. ప్రత్యామ్నాయంగా చూపించిన మార్గాల్లోనే వాహనదారులు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ట్రాఫిక్ పోలీసులు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు. ఎంతో ప్రతిష్ఠ కలిగిన ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలను, రైతులను అమ్మవారు సుఖ సంతోషాలతో చూడాలని, సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్టు తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు మంత్రులు వివేక్, పొన్నం, తుమ్మల. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. స్థానికంగా ఉన్న అన్ని సమస్యలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రులు. జూబ్లీ
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, మేయర్ గద్వాల విజయలక్ష్మి. 5,12,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. షేక్పేట్ ఫ్లైఓవర్ కింద స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి శంకుస్థాపన చేసి హరిజనవాడలో సీసీ రోడ్లను ప్రారంభించారు. వెంగళరావు నగర్ వార్డులో గురుద్వార్ కమాన్ దగ్గర చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. యూసఫ్గూడ వార్డులో కమలాపురి అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ పక్కన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రులు. జూబ్లీహిల్ సెగ్మెంట్ లో స్థానికంగా ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ స్థానిక సమస్యలను వదిలేసి నేషనల్ అడ్వర్టైజ్మెంట్ కోసం 1,000 కోట్లు కేటాయించారన్నారు మంత్రి వివేక్. ఇలాంటి అనవసర ఖర్చులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన హామీలన్నీ ప్రజాపాలన ప్రభుత్వం తీరుస్తుందన్నారు వివేక్. స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ పార్టీని దేశంలో అన్ని చోట్ల కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ సుమారు 1,000 కోట్ల రూపాయలు కేవలం అడ్వర్టైజ్మెంట్లు నేషనల్ పేపర్స్లో ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే ఇక్కడ లోకల్ ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయని దాంట్లో దృష్టి పెట్టలేదు, కానీ దేశంలో బీఆర్ఎస్ పార్టీని ప్రమోట్ చేయడానికే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అభివృద్ధి మొదలు చేద్దాము, ప్రజలకు ఏదైతే నాలీలు, సీసీ రోడ్స్, మంచినీటి కరువు ఉందో దాని మీద దృష్టి పెడదామని చెప్పి సుమారు 1,000 కోట్లతోని మన ఈ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా నిధులు ఖర్చు పెట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ ను దేశంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సిటీలో మంచినీటి, రహదారి వ్యవస్థను డెవలప్ చేస్తున్నామన్న మంత్రి పేదల సంక్షేమాన్ని, మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. బెస్ట్ లివబుల్ సిటీగా ఉన్న హైదరాబాద్ మరింత మెరుగ్గా ఉండాలంటే మౌలిక వస్తువుల అభివృద్ధి చేసుకోవాలన్నారు మంత్రి తుమ్మల. ఇక్కడ నివసించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా 1.5 ఉన్నా, 2 కోట్లున్నా, రేపు రాబోయే రోజుల్లో 3 కోట్ల జనాభాకు కూడా సమాధానం చెప్పగలిగేటటువంటి మంచినీటి వ్యవస్థని, రహదారి వ్యవస్థల్ని, విద్యుత్ శక్తిని, విద్యని, వైద్యాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పేదవాడికి, ప్రతి మధ్యతరగతి వాడికి, అన్ని రకాల ప్రజానీకానికి సుఖ సంతోషాలతో నివసించేటటువంటి హైదరాబాద్ని ఈనాడు ప్రపంచంలో ఎక్కడైనా నివాసం చేసుకోగలిగినటువంటి సిటీ ఉంది అంటే అది హైదరాబాద్గా పేరుగాంచింది. 10 ఏళ్ల పాటు జూబ్లీహిల్ సెగ్మెంట్ ను గాలికి వదిలేసిన బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు ట్రబుల్ షూటర్లమంటూ వస్తున్నారని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ను వదిలేసి అభివృద్ధి వైపు ప్రజలు నిలిచారని, జూబ్లీహిల్స్ ప్రజలు అలాగే ఉండాలని కోరారు మంత్రి పొన్నం. మీరు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యల్ని మీ అధికారి దృష్టికి కానీ, మీ దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి కానీ, మంత్రులుగా మా దృష్టికి కానీ, జిల్లా కలెక్టర్ గారి ఎవరి దృష్టికి తీసుకెళ్లినా వాటిని సత్వరమే పరిష్కరిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందుకే తప్పకుండా జూబ్లీహిల్స్ అనేది ఆదర్శంగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అవకాశాలు మెరుగుపరిచేటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోబోతున్నాము. అండ్ రోడ్లే కానివ్వండి, ఇప్పుడు ఏ సమస్యలు ఉన్నాయో, కార్పొరేటర్స్ ఏవైతే సమస్యలు మనకు చెప్పారో, ఇక్కడ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ అందరు అక్క చెల్లెలు ఎవరికైతే నాయకులు ఉన్నారో, మీ సమస్యలు ఈరోజు మనకి ఇక్కడ 3 మినిస్టర్స్ ఇన్ఛార్జెస్ ఉన్నారు కాబట్టి ఏ సమస్యలున్నా మీరు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మీ పనులది పరిష్కారం అవుతుంది అని తెలియజేస్తూ, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామన్నారు మంత్రులు. ప్రజలు 10 ఏళ్ల పాలన, 18 నెలల పాలనను గుర్తు చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ మెనూ రెడీ చేసింది జీహెచ్ఎంసీ. ఇందిరమ్మ క్యాంటీన్లలో 5 రూపాయలకు త్వరలో టిఫిన్ పెట్టనున్న బల్దియా రోజుకో విధంగా మొత్తం 5 రకాల బ్రేక్ఫాస్ట్ ఉండేలా ప్లాన్ సిద్ధం చేసింది. హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పొంగల్, ఇడ్లీ, పూరి పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. బ్రేక్ఫాస్ట్ కోసం 19 రూపాయల ధరను నిర్ణయించింది జీహెచ్ఎంసీ. పబ్లిక్ నుంచి 5 రూపాయలు వసూలు చేసి మిగతా 14 రూపాయలను జీహెచ్ఎంసీ భరించనుంది.
ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ మెనూ రెడీ చేసింది జీహెచ్ఎంసీ. ఇందిరమ్మ క్యాంటీన్లలో ₹5 త్వరలో టిఫిన్ పెట్టనున్న బల్దియా రోజుకో విధంగా మొత్తం 5 రకాల బ్రేక్ఫాస్ట్ ఉండేలా ప్లాన్ సిద్ధం చేసింది. హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పొంగల్, ఇడ్లీ, పూరి పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. బ్రేక్ఫాస్ట్ కోసం ₹19 ధరను నిర్ణయించింది జీహెచ్ఎంసీ. పబ్లిక్ నుంచి ₹5 వసూలు చేసి మిగతా ₹14 జీహెచ్ఎంసీ భరించనుంది. సిటీలో ₹5 భోజన కేంద్రంలో మార్పు చేయనుంది జీహెచ్ఎంసీ. ఇక నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా అందివ్వాలని డిసైడ్ అయ్యింది. నగర వ్యాప్తంగా 150 చోట్ల ఏర్పాటు చేశారు. హరే కృష్ణ ఫౌండేషన్తో కలిసి ఈ సెంటర్లను నడిపిస్తోంది జీహెచ్ఎంసీ. ఒక్కో భోజనానికి ₹29 నిర్ణయించారు. ఇందులో తినే వ్యక్తి ₹5 ఇస్తుండగా మిగతా ₹24 జీహెచ్ఎంసీ భరిస్తోంది. ఈ అన్నపూర్ణ కేంద్రాలను ఇందిరమ్మ క్యాంటీన్లుగా మారుస్తూ ₹5కే బ్రేక్ఫాస్ట్ కూడా అందించాలని డిసైడ్ అయింది జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ. ఇందిరా క్యాంటీన్లలో ఉదయం ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఉప్మా, మైసూరు బజ్జీ, పూరీలు, పొంగల్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. టిఫిన్ కూడా ₹5కే అందించాలని బల్దియా నిర్ణయించింది. ఒక్కో ప్లేట్ టిఫిన్ కోసం మొత్తం ₹19 ఖర్చు చేయాలని నిర్ణయించారు. దీనిలో జీహెచ్ఎంసీ వాటగా ₹14 చెల్లించాల్సి ఉంది. టిఫిన్స్ ఏర్పాటు చేయడానికి ఏడాదికి 15,33 లక్షలు ఖర్చవుతుందని, రోజు 25,000 మందికి టిఫిన్స్ అందించనున్నట్టు చెబుతున్నారు అధికారులు. ముఖ్యంగా ఇది ₹19 ఖర్చుతో కూడుకున్నటువంటి బ్రేక్ఫాస్ట్ని బెనిఫిషరీకి ఎవరికైతే ₹5 మాత్రమే ఈ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా ₹14 జీహెచ్ఎంసీ తరఫున ఈ యొక్క పేమెంట్ చేయడం జరుగుతుంది. సిటీలో దాదాపుగా 60 సెంటర్లలో ఈ నూతన ఇందిరమ్మ క్యాంటీన్లను రానున్న 2 నెలల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు పాలక మండలి ఇక్కడ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా రానున్న రోజుల్లో ఈ గ్రేటర్ హైదరాబాద్ ప్రజల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి ₹5 భోజనం ఏ విధంగా ఉపయోగపడుతుందో అదేవిధంగా ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ కూడా అందరికీ అందుబాటులో రానుంది. ఇది గ్రేటర్ హైదరాబాద్ పేద ప్రజలకి చాలా శుభవార్త. ఇందిరా క్యాంటీన్లను మోడర్న్గా మార్చాలని నిర్ణయించారు అధికారులు. కూర్చొని తినే విధంగా సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. 139 సెంటర్లలో కొత్తగా కంటైనర్లు నిర్మిస్తున్నారు. ఇందుకు ₹11,43 లక్షలు ఖర్చవుతున్నట్టు తెలుస్తోంది. ప్రతి ఇందిరమ్మ క్యాంటీన్కు విద్యుత్, మంచినీరు, డ్రైనేజ్ కనెక్షన్ ఇస్తున్నామని చెబుతున్నారు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్స్. ఏదైతే అన్నపూర్ణ క్యాంటీన్స్ ఇదివరకు నడిచేదో అదే మాదిరిగా ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేసే క్రమంలో మరి జీహెచ్ఎంసీ తర్వాత హరే కృష్ణ మూవ్మెంట్ కొలాబరేషన్ తోటి మరి స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. దానికి సంబంధించి రిజల్యూషన్ కూడా ఆమోదించడం జరిగింది. చాలా సంతోషం. 10x40 సైజ్ కంటైనర్తో పాటు 10x20 సైజ్ కంటైనర్, దానికి మరి జీహెచ్ఎంసీ వాళ్ళు పర్మనెంట్గా స్ట్రక్చర్స్ ఇన్స్టాల్ చేసి ఒక అద్భుతమైనటువంటి క్యాంటీన్, మరి ₹5కే మరి బ్రేక్ఫాస్ట్, అది కూడా రోజు ఒక్కొక్క వెరైటీ, చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ అందించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. గత కొన్నేళ్లుగా ₹5 భోజనం తింటున్నామని, ఇప్పుడు అదే ₹5కు టిఫిన్ కూడా పెట్టిస్తున్నందుకు ప్రభుత్వానికి థ్యాంక్స్ చెబుతున్నారు. బయట టిఫిన్ చేయాలంటే ₹50 పైనే ఖర్చు అవుతోందని, ఇందిరమ్మ క్యాంటీన్ల వల్ల డబ్బులు ఆదా అవుతాయంటున్నారు. ఫుడ్ గురించి అయితే పేరు పెట్టద్దు. ఈ ₹5 ఫుడ్ ఇచ్చేదే అది బొక్కతనం. అది ఈ ₹5 ఇవ్వడు ఏమి. ఓ ఛాయ్ తాగమంటే ఇవ్వడు ఛాయ్. ఈ ఇస్తరాకి ఇచ్చి, వాటర్ ప్యాకెట్ ఇచ్చి, కర్రీ ఇచ్చి, తొక్కిచ్చి, పప్పు ఇచ్చి, ఇవన్నీ ఇచ్చిన చాలా పుణ్యం కలిగిన వాళ్ళు. కానీ ఈ మామూలుగా హోటళ్ళలో తినేదానికంటే ₹5 టిఫిన్ అంటే ఇంకా బెటరే కదా. మంచిదన్న. బయట టిఫిన్లు చేయాలంటే ₹40-60 ఉందన్న టిఫిన్. మాలాంటి వాళ్ళు ఎట్లా తింటారన్న? జీతాలు తక్కువ, ఎట్లా తింటారన్న? తినలేదు. ప్రభుత్వం ఇట్లా ఆలోచించి మంచి పని చేస్తుంది కాబట్టి నేను సమర్థిస్తున్నాను. మంచిదే ఇది. అట్లా కూడా మంచిగా వర్షం పడ్డప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది అన్న. ఇప్పుడు వర్షాకాలమే కదా, అందరికీ మంచిగానే ఉంటుంది లోపల అయితే. గతంలో 2013లో కాంగ్రెస్ హయాంలో ₹5కే మధ్యాహ్న భోజనం అందించగా, ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ₹5కే బ్రేక్ఫాస్ట్ కూడా అందిస్తోందంటున్నారు బల్దియా కార్పొరేటర్లు. అమెరికా, తెలంగాణల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంతో మంది విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకోవడానికి తెలంగాణ నుంచి అమెరికా వెళ్తున్నారని చెప్పారు. సైనిక విన్యాసాలు, అంతరిక్ష పరిశోధనలో సహకారం, సాంకేతిక రంగం, వాణిజ్యంలో ఇరు దేశాలు రికార్డు నెలకొల్పాయన్నారు. హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణలో జరిగిన అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రేవంత్ రెడ్డి. అమెరికన్లకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం. A very happy Independence Day to all of you. With the independence of United States of America, the world forever
America has shaped the world in many positive ways, but above all, in two most important ways. One, as torchbearer for democracy, and two, for constant innovation. The American spirit never accepts defeat. It is strong and finds solutions to make a positive difference. The spirit of Telangana is very similar, which explains our special friendship. The U.S. Consulate General in Hyderabad was established in 2008 during the Congress government headed by Dr. Y.S. Rajashekar Reddy. It demonstrated the commitment of the USA to strengthen relationship with India. The friendship and bond between Telugu people and the USA are very deep and strong. Telugu is the fastest growing language in the United States of America. Today, the U.S. Consulate General headed by Ms. Jennifer Lawson acts as a strong bridge between our two cultures, our people, our business, and of course, the larger India-USA relationship. Hyderabad today is home to nearly 200 American companies in IT, pharma, defense, manufacturing, aerospace. Our students travel to the USA in big number as a part of their dream to become a global citizen. We are working to increase our people-to-people exchange to grow America-Telangana businesses. My government is committed to Telangana Rising, a vision to transform and grow my state economy to $1 trillion by 2035 and to $3 trillion economy by 2047. For that, I need support of Americans. At national level, the USA-India relationship is a strategic global partnership based on shared values. Both countries want advanced friendship in trade, commerce, business, investments, and promote democracy and global peace. India and America achieved record trade, record military exercises, record cooperation in space, and tech investments. I hope you continue to grow here in Hyderabad and bring the best of America to Telangana. Or, as the theme of tonight's party says, together. కల్తీ కల్లు ఘటనలో చికిత్స పొందుతున్న బాధితుల హెల్త్ బులెటిన్ విడుదల చేసింది నిమ్స్. ఇప్పటివరకు 9 మంది బాధితులకు కిడ్నీలు పనిచేయట్లేదని గుర్తించారు డాక్టర్లు. మరో 2 బాధితులకు కూడా డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఉన్నట్టు చెప్పారు. కల్తీ కల్లు దాగిన ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 7కు చేరింది. ఈ కేసులో నిర్లక్ష్యంగా ఉన్న బాలానగర్ ఎక్సైజ్ SHO వేణుకుమార్ను సస్పెండ్ చేశారు అధికారులు. హైదరాబాద్ కుకుట్పల్లిలో కల్తీ కల్లు ఘటనలో మరో వ్యక్తి చనిపోయాడు. నిన్న అర్ధరాత్రి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుకుట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ నగర్లోని ఇందిరా హిల్స్కు చెందిన చాకలి పెద్ద గంగారం మృతి చెందాడు. ఇప్పటి వరకు కల్తీ కల్లు ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 7కు చేరింది. ప్రస్తుతం మిగతా వారికి ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్స్. ఈ నెల 8న కూకుట్పల్లికి చెందిన భాగ్యనగర్ కాంపౌండ్లో వృద్ధుడు గంగారాం కళ్లు సేవించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం సమయంలో గంగారాంకు వాంతులు విరోచనాలు కావడంతో మొదట ట్రీట్మెంట్ కోసం ప్రైవేటు హాస్పిటల్కు తరలించామని, తర్వాత పరిస్థితి విషమించడంతో గాంధీలో చేర్చామన్నారు కుటుంబ సభ్యులు. గాంధీలో ఏమైనా ఉంటే వెళ్ళండి అంటే మేము గాంధీకి వచ్చేసాము. గాంధీకి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించాము. ఇక్కడ సిరప్ లాంటివి వాళ్ళు ఇచ్చారు, స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్. 1 డేలో బీపీ డౌన్ అని చెప్పారు. మరి తర్వాతకించి షుగర్ ఉన్నది. అందువల్ల మళ్ళీ వెనకకించి ఏమైందంటే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి డెత్ అయిపోయింది. హఠాత్తుగా చనిపోవడం జరిగింది. కల్తీ కల్లు బాధితుల సంఖ్య పెరిగింది. మొత్తం 51 మందికి వివిధ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. నిమ్స్లో 34 మంది, గాంధీలో 15, మిగతా వాళ్లు వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. కల్తీ కల్లు బాధితుల కండిషన్పై హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది నిమ్స్.
బాధితుల్లో 13 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని, మిగతా వారి కండిషన్ కూడా నార్మల్గానే ఉందని చెప్పారు. మల్టీ స్పెషాలిటీ బృందం వారి పరిస్థితిని పర్యవేక్షిస్తుందన్నారు. వీలైనంత త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు డాక్టర్లు. కల్తీకల్లు కేసులో కల్తీకల్లు దుకాణాలు నిర్వహిస్తున్న రవితేజ గౌడ్, కోన సాయితేజ గౌడ్, నగేష్ గౌడ్, బట్టి శ్రీనివాస్ గౌడ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదర్ నగర్, హెచ్ఎంటీ కాలనీ, సర్దార్ పటేల్ నగర్లోని కల్తీకల్లు దుకాణాలను గుర్తించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. 5 బృందాలుగా ఏర్పడి హైదర్ నగర్, హెచ్ఎంటీ కాలనీ, సర్దార్ పటేల్ నగర్, భాగ్యనగర్ ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించారు. శాంపిల్స్ను నారాయణగూడ కెమికల్ ల్యాబ్కి పంపించారు. కూకట్పల్లి కల్తీకల్లు వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ సీరియస్గా స్పందించింది. ఘటనలో నిర్లక్ష్యంగా ఉన్న బాలనగర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ వేణుకుమార్ను సస్పెండ్ చేశారు. అటు డీటీఎఫ్ నర్సిరెడ్డి, ఏఈఎస్ మాధవయ్య సహా ఈఎస్ ఫయాజ్, జీవన్ కిరణ్ పాత్రలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెప్పారు. హైదరాబాద్ కూకట్పల్లి సాయి చరణ్ కాలనీలో కల్లు కాంపౌండ్ను సీజ్ చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు. కల్తీ కల్లు అమ్ముతున్నారని తెలియడంతో కల్లు దుకాణాన్ని సీజ్ చేశారు. కల్తీ కల్లు ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కల్లు దుకాణాలలో తనిఖీలు చేపట్టారు ఆబ్కారీ అధికారులు. కల్తీ కల్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెచ్సీఏ తీగలాగితే డొంక కదులుతోంది. సిఐడి దర్యాప్తులో నిధుల గోల్మాల్ వ్యవహారం బయటపడింది. ఐపీఎల్ టికెట్ల కేటాయింపులో భారీగా ఆర్థిక అక్రమాలు జరిగినట్టు తేలింది. ఈ క్రమంలో కస్టడీ విచారణకు పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు హెచ్సీఏ నిధుల అక్రమాలపై ఆరా తీసింది ఈడీ. హెచ్సీఏ కేసు వివరాలు ఇవ్వాలని సిఐడికి ఈడీ లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టు వివరాలు ఇవ్వాలని కోరింది ఈడీ. హెచ్సీఏలో అవకతవకలపైన ఈడీ రంగంలోకి దిగింది. హెచ్సీఏపై నమోదు చేసిన కేసు వివరాలు ఇవ్వాలని సిఐడికి ఈడీ లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్, కేసు వివరాలు, వాంగ్మూలాలు ఇవ్వాలని కోరింది. సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేయనుంది. ఇప్పటికే ఈ స్కామ్కి సంబంధించి 5 నిందితులను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా అధ్యక్షుడిగా గెలవడానికి నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలు ఉపయోగించినట్లు విచారణలో తేలింది. హెచ్సీఏ అక్రమాల్లో అరెస్టైన అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా 5 12 రోజుల పాటు రిమాండ్ విధించింది మల్కాజ్గిరి కోర్టు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటకొచ్చాయి. 2024 మే కంటే ముందు ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఘటనలకి సంబంధించి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి జూన్ 9న ఫిర్యాదు చేశారు. హెచ్సీఏ ఎన్నికల్లో నిలబడటానికి జగన్మోహన్ రావు అక్రమ ప్రవేశం పొందాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్మోహన్ రావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. హెచ్సీఏ కేసులో A1గా జగన్మోహన్ రావు, A3గా శ్రీనివాసరావు, A4గా సునీల్, A5గా రాజేందర్, A6గా కవిత ఉన్నారు. రిమాండ్ రిపోర్ట్లో మరిన్ని కీలక విషయాలు బయటికి వచ్చాయి. జగన్మోహన్ రావు గౌలీపుర క్రికెట్ క్లబ్ పేరును శ్రీచక్ర క్రికెట్ క్లబ్గా మార్చారని ఆరోపణలున్నాయి. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ డాక్యుమెంట్ సంతకాలతో క్లబ్ యజమాని సంతకాలు సరిపోలడం లేదని, సంతకాల ఫోర్జరీపై బలమైన ఆధారాలు గుర్తించింది సిఐడి. హెచ్సీఏలో ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా అవినీతి జరుగుతుందన్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి. ప్రతి ఏటా రాష్ట్రం నుంచి ఒక క్రికెటర్ బయటికి వస్తాడని, కానీ హెచ్సీఏ సిటీకే పరిమితమైందన్నారు. నిధుల దుర్వినియోగం పట్టించుకోకపోవడంతో క్రీడాకారులకు న్యాయం జరగట్లేదన్నారు గురువారెడ్డి. జగన్మోహన్ ప్రెసిడెంట్గా అనర్హుడన్నారు. ఇన్వెస్టిగేషన్ చేయమని విజిలెన్స్ వారికి ఆర్డర్ చేయడం, విజిలెన్స్ వారు గత 8-9 నెలలుగా సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయడము, వారికి నిజంగా మేము రుణపడి ఉన్నాం. 1 మంత్ బ్యాక్ మేము కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎక్కడా లీకేజ్ లేకుండా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పూర్తి స్థాయి థరో ఇన్వెస్టిగేషన్ చేసి పిల్లలకు, పేద పిల్లలకు, క్రికెట్ ఆడే వాళ్ళకు, క్రికెటర్లకు న్యాయం జరగాల. శ్రీచక్ర క్లబ్కు గౌలీపుర క్రికెట్ క్లబ్ అని కూడా పేరు ఉంది. గౌలీపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యవహారంలో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఫోర్జరీ చేసిన గౌలీపుర క్రికెట్ క్లబ్ డాక్యుమెంట్ల ద్వారానే జగన్మోహన్ రావు హెచ్సీఏలోకి అడుగుపెట్టినట్లు తేలింది.
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అక్షర స్కూల్ బస్సు ఢీకొని అదే స్కూల్కు చెందిన చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి చైతన్యను హాస్పిటల్కు తరలించారు స్థానికులు. స్కూలు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు ఆరోపిస్తున్నారు బంధువులు. సైకిల్ మీద వెళ్తుండగా విద్యార్థి చైతన్యను ఢీకొట్టింది బస్సు. వెంటనే డ్రైవర్ పారిపోయాడు. స్కూల్ ముందు చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. ఈ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర కనీసం ఎలాంటి ఒక జాగ్రత్తలు లేవు. పిల్లలంటూ ఇది లేదు, నిర్లక్ష్య ధోరణి, అడ్డగోలుగా వాళ్ళు లక్షల ఫీజులు వసూలు చేసేదాన్ని ఉన్న దృష్టి. ఈ పిల్లలు ఎట్లా ఉన్నారు, ఏం కథ. ఆ రోడ్డు చాలా నేరోగా ఉన్నది. ఇక్కడ పెద్ద పెద్ద పర్వతాల లాంటి బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు పోయే రూట్ ఇదే ఉంటుంది. మళ్ళీ అదే రూట్లో వాళ్ళ బస్సులు రావడము, అక్కడ ఒక సెక్యూరిటీని పెట్టకుండా నిర్లక్ష్యం చేసారు. ఇలా చిన్నారి చైతన్య అతనికి ఏమన్నా పరిస్థితి ఇదైతే దానికి అంతటికి కూడా ఈ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యమే బాధ్యత వహించాలి. వీళ్ళే దోషులు అవుతారు. ఖచ్చితంగా యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. పోలీసులు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు స్పందించి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రాచకొండ పోలీస్ అధికారులు, కుషాయిగూడ ఇన్స్పెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి విచారణ జరిపి వీళ్ళ నిర్లక్ష్యము, నిర్లిప్తత మీద సీరియస్గా చర్యలు తీసుకోవాలని, ఖచ్చితంగా తీసుకునే వరకు మేము వెనకాడే విధి లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాము. స్టార్ట్ అయింది. మా ముగ్గురు మనుషులు అక్కడ ఉన్నారు. వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్. The child will be taken care of. We are assuring that for sure on the school side. మొత్తం క్యూరింగ్ అయ్యేదాకా. Yes. Total. Whatever is the cost we will take care. నెగ్లిజెన్స్ ఎందుకు జరిగిందండి? నెగ్లిజెన్స్ ఎట్లా జరిగిందని నేను ఇప్పుడు ఏం చెప్పలేను. ఎందుకంటే దాని ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంది. ఇంకా మేమే అడుగుతున్నాం. మీరు సెక్యూరిటీని పెట్టాలి కదా అక్కడ రోడ్ మీద. మేము పెడతాం. ఇప్పుడు పెడతారు అంటే ఇన్సిడెంట్ జరిగితేనే కానీ యాక్షన్ తీసుకుంటారు, కానీ లేకుంటే లేదా? మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఎన్ని ఇయర్స్ అయిందండి స్కూల్ పెట్టి? మేము తీసుకుంటాం రెస్పాన్సిబిలిటీ. అంటే ఒక్క నిమిషం, ఇన్సిడెంట్ జరిగినాకనే. గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులోకి వర్షపు నీరు వచ్చి చేరింది. బస్టాండ్, ఆర్బీనగర్, మధురానగర్, ఆదర్శనగర్ కాలనీల్లోకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు బీసీ నేతలు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించడంపై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తర్వాత కేక్ కట్ చేసి నాయకులకు తినిపించారు. ఇది చారిత్రాత్మక ఘటన అన్నారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. బీసీలని అది ఇది మాట్లాడినారు, కానీ ఎవ్వరు కూడా ఒక ఓసీ బిడ్డ ముఖ్యమంత్రి అయినాక మనకి ఇలాంటి చేయడం మనం అందరం కూడా మన రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి. అందుకని ఆయన కార్యక్రమం అంతా చూస్తుంటే నిజంగా కూడా ఒక యువకుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాడు. ఆ తగ్గట్టుగానే మనం కూడా సహకరిస్తే బాగుంటుందని కూడా నేను అందరినీ కోరుతున్నాను. అందుకని ఎప్పుడే కానీ ఆయన ఒక పట్టుదల, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా బాగుపరచాలి. చూసినాం చాలామంది హామీలు ఇస్తారు, కానీ హామీలు అన్నీ కూడా నెరవేర్చారు. కానీ ముఖ్యమంత్రి గారు 18 నెలల్లో కొన్ని హామీలు అన్నీ కూడా దగ్గర పడుకొచ్చినాయి. ఇంకా 2-3 చిన్న ఉంటాయి. సంసారం చేసేటప్పుడు ఏదో కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఏమున్నా ఆయన ఎదుర్కొని ముందుకు తీసుకుపోతున్నాడు. చాలా సంతోషం. ఇంకా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి ఈ ఎలక్షన్లోనే ఆయన ఒక పట్టుదల ఉంది, 42% బీసీలకు ఇవ్వాలని. మేము కూడా అందరూ కూడా సంతోషపడాలి. నిజం కూడా ఒక అవకాశం వచ్చింది. మహిళలను కూడా మనం చూసినాడు, ఒకటే చెప్పినాడు, లక్షాధికారి చేస్తా, మీ అందరూ కోట్యాధికారి చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆయన మాట్లాడుతుంటే నిజంగా కూడా మాకు కూడా అనిపిస్తుంది, ఇంత పట్టుదల ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత చేయాలని రాష్ట్రం కష్టపడుతుంది ఉన్నా కానీ ఏదేమన్నా ప్రజలకు ఏమి చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చాలా సంతోషం. కేబినెట్ నిర్ణయంలో 22,000 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలపడంపై నిరుద్యోగ విద్యార్థి జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మార్చిలోపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తెలపడం హర్షణీయమన్నారు జేఏసీ నేతలు. 22,033 ఉద్యోగాలకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు. 22,033 ఉద్యోగాలకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్
33 ఉద్యోగాలకు నిన్న కేబినెట్లో ఆమోదించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేసినందుకు కృతజ్ఞతలుగా ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ నిరుద్యోగులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మేము అడగంగానే మొన్న సాయంత్రం వెళ్లి జూలై 9వ తారీఖు రాత్రి వెళ్లి వినతిపత్రం ఇయ్యంగానే వెంటనే స్పందించినందుకు ముఖ్యమంత్రి గారికి మరి ఆయన కేబినెట్ మండలికి రేవంత్ రెడ్డి గారికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ పరీక్షలు 22,033 ఉద్యోగాలను తక్షణమే ఈ జూలై ఎండింగ్ లేకపోతే ఆగస్టు మొదటి వారం లోపు జాబ్ క్యాలెండర్ ద్వారా విడుదల చేస్తే నిరుద్యోగులు సంపూర్ణంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వారిలో కొంత అసంతృప్తి ఉండే. ఎప్పుడైతే నిన్న కేబినెట్ లో 22,033 ఉద్యోగాలు ఆమోదం అన్నారు అప్పటి నుంచి వాళ్ళల్లో సంతోషం వెల్లువిరిసింది. కాబట్టి వెంటనే జాబ్ క్యాలెండర్ అనేది ఆగస్టు మొదటి వారం లోపు విడుదల చేసి వీళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపాల్సిందిగా ముఖ్యమంత్రి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రానున్నారు. ఈ నెల 12న మధ్యాహ్నం 3:30 గంటలకు ఠాగూర్ ఆడిటోరియంలో భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ అనే అంశంపై విశిష్టోపన్యాసం చేస్తారు సిజేఐ. కార్యక్రమానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ విశిష్ట అతిథిగా హాజరు కానున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ గౌరవ అతిథిగా, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ ప్రకటన విడుదల చేశారు ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ ములుగరం. జేఎన్టీయూలో వర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సరస్వతి లిటరరీ ఫెస్టివల్ ఇవాల్టితో ముగిసింది. 2 రోజుల పాటు ఈ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. ఇవాల్టి ముగింపు వేడుకలకు సినీ నటులు తనికెళ్ల భరణి, డీసీపీ శిల్పవల్లి, బాలల కథల వ్యాఖ్యాత రామారవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, సృజనాత్మకత పెంపొందించేందుకు ఈ ఫెస్ట్ దోహదపడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా మానవత్వాన్ని పెంచే చిన్న చిన్న కథలను విద్యార్థులకు వివరించారు తనికెళ్ల భరణి. చాలామంది వివిధ రంగాల నుంచి వచ్చి స్టోరీ టెల్లింగు, అసలు టెక్నాలజీని ఎలా దుర్వినియోగపరుస్తున్నది యువత అనే దాని మీద చర్చా కార్యక్రమం. వందలాది మంది చిన్నారులు ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ ప్రతిభావంతులైన పెద్దవాళ్ళందరూ ఈ స్టోరీ టెల్లింగ్ గురించి, టెక్నాలజీని సద్వినియోగపరుచుకునే అవసరం గురించి మాట్లాడారు. చాలా వైభవంగా కార్యక్రమాలు నిర్వహించింది వర్మ ఫౌండేషన్. భవిష్యత్ తరాన్ని ఉత్తేజితపరుస్తూ వాళ్ళకి మంచి సూచనలు ఇవ్వడం జరిగింది. కార్యక్రమం దిగ్విజయం అయినందుకు, అందులో నేను కూడా ఉన్నందుకు సంతోషిస్తూ మేము చేసే ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆస్వాదించి అలాగే పిల్లల్ని కూడా అసలు పూర్వకాలంలో ఉన్న లిటరేచర్, వ్యాసముని రాసిన లిటరేచర్కి ఇవాళ ఉన్న ప్రస్తుతం కాలంలో ఈ ఇన్స్టాగ్రామ్లు కానీ ఫేస్బుక్లు కానీ వేరే రకంగా అసలు పిల్లలు పెరిగే విధానం కానీ ఏంటి, అప్పటికి ఇప్పటికి అసలు ఏం తేడా అనే విధంగా ఎవరు సూచనలు వారు ఇచ్చి ఈ పిల్లల్ని ఉత్తేజింపరిచి ఈ పిల్లలకి మంచి జ్ఞానం. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించేందుకు కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో తెలంగాణ స్థానం మెరుగుపడింది. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన నివేదిక ఆధారంగా రాష్ట్రం 26వ స్థానంలో నిలిచింది. 2021లో 36వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు 26వ స్థానానికి చేరింది. 3, 6, 9వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షిస్తారు నాస్ వాళ్ళు. గతేడాది డిసెంబర్ 4న నాస్ పరీక్ష నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,342 పాఠశాలల విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. లాంగ్వేజెస్, మ్యాథ్, సోషల్ స్టడీస్, సైన్స్ సబ్జెక్టులపై ఇందులో ప్రశ్నలు ఉంటాయి. లాంగ్వేజెస్, మ్యాథ్లో 3వ తరగతి విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ప్రైవేట్ స్కూళ్లు, కేంద్ర ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల కంటే రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదివే విద్యార్థులే రాణించారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు మెరుగుపడడానికి విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం వల్లే ఇది సాధ్యమైందని అంటున్నారు పాఠశాల విద్యాశాఖ అధికారులు. గతంలో దీన్ని నేషనల్ అచీవ్మెంట్ సర్వేగా పిలిచేవారు.
2024లో రాష్ట్రీయ సర్వేక్షణ ఫరక్ పేరుతో సర్వే నిర్వహించారు. దేశవ్యాప్తంగా 781 జిల్లాల్లో 74,229 పాఠశాలల్లోని 3, 6, 9 తరగతులకు చెందిన 21,15,022 మంది విద్యార్థులకు ఈ సర్వేలో భాగంగా పలు పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో 3,342 స్కూళ్ల నుంచి 1,00,000 మంది విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు. లాంగ్వేజెస్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఎన్విరాన్మెంట్ స్టడీస్ కు సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు. 3వ తరగతిలో 45, 6వ తరగతిలో 51, 9లో 60 ప్రశ్నలు ఇచ్చారు. వీటిలో తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. న్యాస్ సర్వే 2021లో జాతీయ సగటు కన్నా మన విద్యార్థులు తక్కువ స్కోర్ నమోదు చేశారు. ఈసారి పరిస్థితి మెరుగైంది. 3 ఏళ్ల క్రితం చేపట్టిన సర్వేలో 3, 5, 8 తరగతుల విద్యార్థులకు సామర్థ్య పరీక్ష నిర్వహించారు. ఈసారి 3, 6, 9 తరగతులకు నిర్వహించారు. 3వ తరగతి లాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్ లో ఈసారి 10 పాయింట్ల వరకు పురోగతి ఉందని విద్యాశాఖ తెలిపింది. ప్రభుత్వ స్కూళ్లు ఈసారి ప్రైవేట్ సంస్థలతో పోటీగా మెరుగైన ఫలితాలు కనబర్చాయని సర్వే రిపోర్ట్ స్పష్టం చేసింది. 3వ తరగతిలో అత్యధిక సామర్థ్యం కనబర్చిన జిల్లాలుగా వనపర్తి 14, జనగాం 16వ స్థానంలో నిలిచాయి. 6వ తరగతిలో జనగాం 35వ స్థానంతో అత్యధిక సామర్థ్యం కలిగిన జిల్లాగా నిలిచింది. నాస్ సర్వేలో రాష్ట్ర విద్యార్థులు కనబర్చిన ప్రతిభ ప్రభుత్వ టీచర్ల విజయం అంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. 2021లో 36వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 26వ స్థానానికి రావడం మంచి పరిణామం అంటున్నారు. ఈ సర్వే ప్రభుత్వ విద్యా రంగాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని, ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా సర్కార్ స్కూళ్లు ప్రతిభను కనబర్చాయన్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. టీచర్లకు మరింత ప్రోత్సాహం ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా భిన్నంగా పాఠశాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కానివ్వండి, ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ కానివ్వండి, ఉపాధ్యాయుల పదోన్నతులు కానివ్వండి, మరి సక్రమంగా చేయడం, దాంతో పాటు ప్రతి పాఠశాలల్లో బోధనకు అవసరమయ్యే ఉపాధ్యాయులు అందుబాటులో ఉండడం, విద్యార్థులు కావలసిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ముందు రావడం చాలా ఆనందం. గతంతో పోలిస్తే పాఠశాల విద్య బలోపేతం కావడం, ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో సర్కారీ బడులు బాగుపడుతున్నాయంటున్నారు విద్యావేత్తలు. నగరంలో ఇటీవల కురిసిన చిన్న వర్షానికే రోడ్లు గుంతలమయమయ్యాయి. దీనికి తోడు వాటర్ పైప్ లైన్స్, డ్రైనేజీ లైన్స్, కేబుల్స్ లైన్స్ కోసం రోడ్లపై తవ్విన గుంతలు అలాగే ఉన్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన జీహెచ్ఎంసీ రోడ్లపై ఏర్పడ్డ గుంతలు పూడుస్తుంది. జోన్ల వారీగా ఎక్కడెక్కడ గుంతలు పడ్డాయో గుర్తించి వాటన్నింటినీ మూసివేసేందుకు చర్యలు చేపట్టారు ఇంజనీరింగ్ అధికారులు. నగరంలో చిన్న వర్షానికే రోడ్లు పాడవుతున్నాయి. తారు రోడ్లపై పెద్ద సంఖ్యలో గుంతలు ఏర్పడుతున్నాయి. దీంతో పాటు ఫ్లైఓవర్లపైన తారు రోడ్లు పాడవుతున్నాయి. ఇటీవల కేబుళ్లు, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు, తాగునీటి పైప్ లైన్లు, మురుగునీటి లైన్ల కోసం చేపట్టిన రోడ్ల తవ్వకాలతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వీటన్నింటినీ గుర్తించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సిటీలో ఉన్న గుంతలను గుర్తించి వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జీహెచ్ఎంసీ మెయింటెనెన్స్ చీఫ్ ఇంజనీర్ రత్నాకర్ జోన్ల వారీగా ఇంజనీర్లతో రివ్యూ చేసి వెంటనే గుంతలు పూడ్చాలని ఆదేశించారు. నగర వ్యాప్తంగా 7,000కు పైగా గుంతలున్నాయని గుర్తించిన ఇంజనీరింగ్ అధికారులు వాటన్నింటికీ మరమ్మతులు చేపడుతున్నారు. రోజు రాత్రి సమయంలో ఆయా గుంతలను పూడుస్తున్నారు. వాహనదారులు ఇబ్బందులు పడకుండా రోడ్డుకు సమాంతరంగా ఉండేలా గుంతలను రిపేర్ చేస్తున్నారు. ఎల్బీ నగర్ జోన్లో 1,876, సికింద్రాబాద్ జోన్లో 1,486, శేర్లింగంపల్లి జోన్లో 1,305, కుకుట్పల్లి జోన్లో 1,091, చార్మినార్ జోన్లో 971, ఖైరతాబాద్ జోన్లో 527. ఇలా మొత్తం 7,256 గుంతలను గుర్తించిన అధికారులు వాటన్నింటినీ పూడుస్తున్నారు. మరోవైపు నగరంలో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంతో ఆయా రోడ్లపై దృష్టి పెట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. ఉత్సవాలు జరిగే రోడ్లను పునరుద్ధరిస్తున్నామని చెబుతున్నారు బల్దియా ఇంజనీరింగ్ అధికారులు. భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రహదారి మరమ్మతు బృందాలను పెద్ద ఎత్తున మోహరించామని ఆయన వెల్లడించారు.
నగరంలో ఉన్న రహదారులపై ఎక్కడైనా గుంతలుంటే మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని నగర ప్రజలకు సూచిస్తున్నారు అధికారులు. ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్కు డిమాండ్ ఎక్కువ, పోషకాలు అధికంగా ఉండడంతో వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు పబ్లిక్. తర్వాత మన రాష్ట్రంలోనూ డ్రాగన్ ఫ్రూట్ సాగు పెరిగింది. తెలుగు రాష్ట్రాల రైతులు ఈ పంటను సాగు చేయడంతో ధర తగ్గుతూ వచ్చింది. ఒకప్పుడు 200 రూపాయల ధర ఉన్న డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు భారీగా తగ్గింది. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతులు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ ధర 4వ వంతుకు పడిపోయింది. డ్రాగన్ మొక్కలను నాటి 4 ఏళ్ల పాటు సంరక్షిస్తే ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం పంట చేతికి వస్తుంది. ఎకరాకు 6 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఆ తర్వాత పంట చేతికి వచ్చే వరకు 5 లక్షల రూపాయల పెట్టుబడి అవుతోందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో 1100, తెలంగాణలో 900 ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ రైతులు బాటసింగారం పండ్ల మార్కెట్కు పండ్లను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో ఈ పంట సాగు భారీగా పెరిగింది. దీంతో అక్కడి రైతులు బాటసింగారం మార్కెట్కు తెచ్చి తెలుగు రాష్ట్రాల రైతుల కంటే తక్కువ ధరకు ఈ పండ్లను అమ్ముతున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల రైతులు ఉత్పత్తుల అమ్మకాలు మందగించాయి. బాటసింగారం మార్కెట్కు వస్తున్న మహారాష్ట్ర, కర్ణాటక పండ్ల తక్కువ అమ్మకాలు చేస్తున్నారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కూడా ఒక్కో కాయ 20 నుంచి 25 రూపాయలు మాత్రమే పలుకుతోంది. డ్రాగన్ ఫ్రూట్ ज़्यादा आ गया बाजार में, जो चीज़ ज़्यादा आती मार्केट के अंदर उसका रेट कम हो जाता, तो इस बार फसल उसकी रेड वाले ड्रैगन की ज़्यादा है. इसके लिए जो है बिल्कुल 100 रुपये किलो, 80 रुपये किलो, 100 रुपये में 4, 5 ऐसा बेच रहे. बिल्कुल कम होगा रेट. कम हो गया बोले तो ख़राब माल नहीं है, अच्छा है, लेकिन फसल ज़्यादा हो गई, उसके हाथ से रेट कम होगा. इससे पहले रेट जो रहता था इसका 150 रुपये, 200 रुपये खरीदी होता था. हम लोग 250 रुपये, 300 रुपये बेचते थे. మొదట్లో డ్రాగన్ ఫ్రూట్కు డిమాండ్ ఎక్కువగా ఉండేది. ఎకరానికి 6 లక్షల రూపాయల ఆదాయం వచ్చేది. 5 లక్షల రూపాయల పెట్టుబడి పోను 5 ఏట నుంచి కనీసం ఎకరానికి 1 లక్ష రూపాయల లాభం మిగిలేది. కానీ ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఈ పండ్ల రవాణా మొదలైన తర్వాత ఆదాయం భారీగా తగ్గింది. 2 నుంచి 3 లక్షల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో 2 లక్షలకు పైగా నష్టపోతున్నారు రైతులు. कर्नाटक में ज़्यादा है, इसीलिए अभी सस्ता हो गया. इधर अभी बहुत आ रहा है, इधर मार्केट में भी, इसीलिए सस्ता है. इससे पहले कम था इसका फसल, इसलिए रेट ज़्यादा था. अभी फसल ज़्यादा है इसलिए अभी रेट कम है. पहले बोले तो 150-200 रुपये था, अभी 80 रुपीज़, 100 रुपीज़ हो गया. इसका बेनिफिट हेल्थ को अच्छा रहता, ये खाने से ब्लड अच्छा काम करता, अच्छा ब्लड बढ़ता. 2 రాష్ట్రాల నుంచి డ్రాగన్ పండ్ల వాహనాలు రాకుండా సరిహద్దులో ఆపితే ఇక్కడి ఉత్పత్తుల విక్రయాలు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు రైతులు. ఇలాగే కొనసాగితే రాష్ట్ర రైతులు నష్టపోయే అవకాశం ఉందంటున్నారు. ఇతర దేశాల నుండి వచ్చి సిటీలో జీవిస్తున్న వారిపై నిఘా పటిష్టం చేశారు హైదరాబాద్ పోలీసులు. ముఖ్యంగా నైజీరియా, బంగ్లాదేశ్ వంటి దేశాల వారిపై ఫోకస్ పెట్టారు. ఎడ్యుకేషన్, హెల్త్ వీసాలపై నైజీరియా నుండి ఎక్కువగా నగరానికి వస్తున్నారు. టోలీచౌకీ, పారామౌంట్ కాలనీల్లో ఎక్కువగా నైజీరియన్లు ఉంటున్నట్లు గుర్తించారు. దీంతో వరుస తనిఖీలు, కార్డన్ సెర్చ్లు చేస్తున్నారు పోలీసులు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్న వారిని గుర్తించి డిపోర్ట్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామంటున్న టోలీచౌకీ సిఐ రమేష్ నాయక్తో అంజయ్య ఫేస్ టు ఫేస్. నగరానికి ఇతర ప్రాంతాల నుండి వచ్చి చాలామంది ఇక్కడ జీవనం సాగిస్తుంటారు. ముఖ్యంగా నైజీరియన్స్, దాంతోపాటు బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువగా హైదరాబాద్కి వస్తుంటారు. మెయిన్గా హైదరాబాద్లో నైజీరియన్స్ ఎక్కడ ఉంటారు అంటే అందరికీ గుర్తొచ్చేది సౌత్ వెస్ట్ జోన్, అందులోనూ టోలీచౌకీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎక్కువగా నైజీరియన్స్ జీవనం సాగిస్తుంటారు. సో ఇలాంటి నైజీరియన్స్ పైన, ఎందుకంటే ఓవైపు నైజీరియన్స్ డ్రగ్స్ సంబంధించిన కేసుల్లో ఇన్వాల్వ్ అవుతుంటారు, ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. కాబట్టి మెయిన్గా ఇక్కడున్న నైజీరియన్స్ పైన ఏ విధమైన నిఘా ఉంది, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, తనిఖీల విషయం అనుకోవచ్చు, ఇతర వాటిపైన మాట్లాడేందుకు మనతో పాటు టోలీచౌకీ SHO రమేష్ నాయక్ ఉన్నారు. చెప్పండి, మెయిన్గా నైజీరియన్స్ సంబంధించి ఎక్కడ ఉంటారు అంటే టోలీచౌకీ, పారామౌంట్ కాలనీ అనేది ముద్రపడిపోయింది. ఇక్కడ నైజీరియన్స్ సంబంధించిన ఇళ్లపైన కావచ్చు, లేకపోతే అలాంటి ప్లేసెస్లో తనిఖీలు కావచ్చు, సర్ప్రైజ్ చెకింగ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? బేసికల్గా నైజీరియన్స్ కానీ, ఉగాండా వాళ్ళు కానీ, స్వీడన్ వాళ్ళు కానీ, సుడాన్ వాళ్ళు కానీ, వీళ్ళంతా ఈ మా టోలీచౌకీ లిమిట్స్లో పారామౌంట్ కాలనీలో ఉంటారు ఎక్కువ మ్యాక్సిమంగా. వీళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఎడ్యుకేషన్ పర్పస్ కానీ లేదంటే మెడికల్ పర్పస్ ఇక్కడ వస్తుంటారు. వీళ్ళు ఇట్లా వచ్చి ఓవర్ స్టే ఉండిపోయి కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీస్లో కొంచెం పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ మేము ఈ పొల్యూషన్ ఫామ్ అయిన తర్వాత రెగ్యులర్గా వీళ్ళకు చెకింగ్ కానీ, రీసెంట్గా ఒక కార్డన్ సెర్చ్ కూడా చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో కూడా మేము ఒక 24 మందిని వీసా ఎక్స్పైరీ వల్ల ఐడెంటిఫై చేసాం. వీసా ఎక్స్పైరీ ఐడెంటిఫై చేసి వీళ్ళకు ఇమ్మీడియట్గా డిపోర్ట్ చేసే
ప్రక్రియ మా పెద్ద ఆఫీసర్లో చెప్పి ప్రక్రియ స్టూడియో చేసినాం. ఇప్పటికే ఒక 4 వెళ్ళిపోయారు. ఇంకా మిగతా వాళ్ళని కూడా మేము పంపించే ప్రక్రియ జరుగుతుంది. మేము వాళ్ళ టికెట్ బుక్ చేసి మనం తిరిగి వాళ్ళ దేశాలకు పంపిస్తుంటాం. అట్లే కానీ ఈ ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ వీటి మీద కూడా మేము చర్య తీసుకుంటున్నాం. అంటే నిఘా పెట్టి వీళ్ళ రెగ్యులర్గా చెకింగ్ కానీ వాళ్ళ ఉండే ప్రాంతంలో కానీ ఇండ్లలో కానీ సర్ప్రైజ్ చెక్ కూడా చేస్తుంటాం. చెక్ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ లేకుండా చూస్తుంటాం. ఇప్పుడు వీళ్ళు ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే హెల్త్ సంబంధించిన వీసాలపైన ఇండియాకు వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వచ్చిన పనే చేస్తున్నారా, లేకపోయినా వాళ్ళు ఇతర యాక్టివిటీస్కి పాల్పడుతున్నారా, వాళ్ళ కదలికల పైన ఎట్లుంది నిఘా? ఇప్పుడు బేసికల్గా అయితే మనము ఎక్కడైతే వాళ్ళ స్థావరాలు ఉన్నాయో, వాళ్ళ ఇల్లు ఉన్నాయో అక్కడ మేము రెగ్యులర్ చెక్ చేస్తున్నాం. వీళ్ళు వచ్చిన ఇక్కడ గుంపు ఉంటుంటారు. వీళ్ళు ఎప్పుడైతే ఆడికి పోయి మనము చెక్ చేస్తాం వీసా ఉందా లేదా అని. ఉంటే వాళ్ళు వీసా ఉంటే మనం ఇమీడియట్గా వాళ్ళకి వదిలేస్తాం. ఎందుకంటే వాళ్ళ పర్పస్ వచ్చిన వాళ్ళు బేసికల్గా అయితే అక్కడ అపోలో హాస్పిటల్లో కొన్ని హాస్పిటల్ దగ్గర ఉంటాయి కాబట్టి వీళ్ళు హాస్పిటల్ పర్పస్ వస్తారు. కొందరు కాలేజ్ ఎడ్యుకేషన్ పర్పస్ వస్తారు. వీళ్ళు ఎడ్యుకేషన్స్ ఆల్మోస్ట్ వీసా అయితే ఉంటుంది. లేని వాళ్ళు ఇమీడియట్గా మేము ఆ డిపోర్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాం. కానీ వీళ్ళ మీద కూడా వీళ్ళు చేసే యాక్టివిటీస్ వీళ్ళు ఉండగా కూడా ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు, వీసా ఉండగా కూడా కొంచెం వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ అది మేము నిఘా పెట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. మెయిన్గా మీరు తనిఖీలు చేసేటప్పుడు నైజీరియన్ అంటేనే ఎక్కడ డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చినా అందులో నైజీరియన్ సంబంధించిన వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వాళ్ళే డ్రగ్స్ సప్లై చేస్తుంటారు అనేది కేసుల్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఉండే నైజీరియన్ సంబంధించి డ్రగ్స్ సంబంధించిన విషయాల్లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నారు? మీరు తనిఖీలు చేసినప్పుడు డ్రగ్స్ సంబంధించి వాళ్ళ పొజిషన్లో ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? బేసికల్గా ఇప్పుడు నైజీరియన్స్ అనేది మనకు వచ్చే ఫస్ట్ గుర్తొచ్చేది ఇది డ్రగ్స్ అనే. ఇలాంటి అలిగేషన్స్ మీదనే మనం ఒక కార్డన్ సెర్చ్ కూడా చేయడం జరిగింది. కార్డన్ సెర్చ్లో కానీ ఎవరు కానీ ఇట్లాంటివి డ్రగ్స్ మనకు దొరకలేదు. ఆల్మోస్ట్ 300 ఇండ్లు చెక్ చేసినాం. ఉన్న 2,000-3,000 మంది మన నైజీరియన్స్, సోమాలియన్స్ వీళ్ళందరినీ చెక్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కానీ ఈ డ్రగ్స్ దొరకలేదు. బేసికల్గా ఫిర్బీ మేము వీటి మీద నిఘా పెట్టినాం. ఇట్లాంటి దొరికితే ఇమీడియట్లీ మేము యాక్షన్ తీసుకుంటాం. వీళ్ళ చర్య తీసుకొని వీళ్ళు చేయాల్సిన పని చేస్తుంటాం. ఇప్పటి వరకు టోలిచౌకి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నైజీరియన్స్ కావచ్చు, లేకపోతే సొమాలియన్స్ ఇతర దేశస్తులకు సంబంధించి ఎంతమంది ఇక్కడ ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేశారా? అందులో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడ స్టే చేస్తున్న వాళ్ళని ఏమైనా ఐడెంటిఫై చేశారా? అందులో ఇప్పుడు ఎంతమంది ఉండాలంటే మన రికార్డు ఉండదు. కాకపోతే అది ఎఫ్ఆర్ఆర్ దగ్గర ఉంటుంది. కానీ ఎవరైతే వీసా ఎక్స్పైర్ అయ్యారో మేము ఇమీడియట్లీ మేము ఎఫ్ఆర్ఓకి ఇన్ఫర్మేట్ చేస్తాం. మా సూపీరియర్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసి వీళ్ళకు రిటర్న్ వాళ్ళ దేశాలకి డిపోర్ట్ చేసే ప్రాసెస్ కూడా మేము చేస్తూనే ఉంటాం. మెయిన్గా టోలిచౌకి ఏరియాలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తనిఖీలు విస్తృతంగా చేస్తున్నారు, కార్డన్ సెర్చ్లు చేస్తున్నారు అనే కారణంగా ఇక్కడున్న నైజీరియన్స్ అంతా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడైతే ప్రజెంట్ కొన్ని ఇంతకుముందు ఫుల్ బిజీ ఉండే పారామౌంట్ కాలనీలో ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా అయిపోయింది. కొన్ని ఇండ్లు కూడా ఖాళీ అయినది. అదైతే మేము రెగ్యులర్గా ఈ చెకింగ్ చేయడం వల్ల, రెగ్యులర్గా మా పోలీస్ మూవ్మెంట్ అక్కడ పెట్రోలింగ్ చేస్తున్నాము. మేము ఏరియా చెక్ చేయడం వల్ల కూడా వాళ్ళకు కొంచెం భయం అనేది క్రియేట్ అయింది. ఇది మొత్తానికి నైజీరియన్స్ సంబంధించి నిఘా పటిష్టంగా ఉంది. ఇక్కడ ఉండే నైజీరియన్స్ వారి కదలికలు, వాళ్ళ యాక్టివిటీస్ పైన ఎప్పటికప్పుడు ఒక వాచ్ ఉంటుందని పోలీసులు చెప్పడంతో పాటు మెయిన్గా డ్రగ్స్ కావచ్చు, లేకపోతే ఇతరేతర ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొంటే చర్యలు తీసుకుంటున్నాము. వీసా గడువు ముగిసి కూడా ఇక్కడ జీవనం సాగిస్తుంటే వాళ్ళని పట్టుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వాళ్ళని డిపోర్ట్ చేసే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మెయిన్గా ఇక్కడున్న నైజీరియన్ సంబంధించి మాత్రం ఎక్కడ ఎలాంటి ఇలీగల్ యాక్టివిటీస్లో పాల్గొనడం కావచ్చు, లేకపోతే లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఇబ్బందులు కలగకుండానే చర్యలు తీసుకుంటున్నాము అనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. ఉన్నత విద్యా సిలబస్ మార్పులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. ఈసారి సెట్స్ పగడ్బందీగా నిర్వహించామన్నారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతోందన్నారు. త్వరలోనే ప్రభుత్వ యూనివర్సిటీ పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తామంటున్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డితో విజయ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఉన్నత విద్యలో అనేక మార్పులు తీసుకొస్తుంది ఉన్నత విద్యా మండలి. ఇప్పటికే ఇంజనీరింగ్కు సంబంధించి కౌన్సిలింగ్ ప్రారంభం కాగా డిగ్రీకి సంబంధించినటువంటి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సంవత్సరం ఉన్నత విద్య ఏ రకంగా ఉండబోతుంది, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జరుగుతున్న తీరు ఏ రకంగా ఉంది, డిగ్రీ విద్యలో ఎలాంటి మార్పులు తెస్తున్నారు, ఈ విషయాలన్నీ మనతోని మాట్లాడేందుకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పటికే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నడుస్తుంది. ఎటువంటి మార్పులకు ఈసారి శ్రీకారం చుట్టారు? ఎట్లా ఉంది సార్ ఉన్నత విద్య ఓవరాల్గా?
బాగానే ఉంది. మీకు తెలుసు గత 10-12 సంవత్సరాలు ఉన్నత విద్యలో కొంత స్తబ్దత ఉన్నది. అయితే ఇంకా మేము వచ్చినాక లాస్ట్ 7-8 మంత్స్ నుంచి చాలా రీఫార్మ్స్. ఇప్పుడు సీఎం గారి ఆదేశం ఏంటంటే విద్య ఎట్లా ఉండాలంటే ఉద్యోగం అని, తర్వాత స్కిల్ అని, అట్లా కొంత వాళ్ళ మ్యాండేటు ద్వారా కూడా చాలా మార్పులు తీసుకొస్తున్నాం. మీకు తెలుసు కదా ఉన్నత విద్యలో రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి. ఇప్పుడు యూజీసీ అనుకోండి, ఇంజనీరింగ్ వస్తే ఏఐసిటి, ఫార్మా వస్తే ఫార్మా కౌన్సిల్, లా వస్తే బార్ కౌన్సిల్, ఇలా రెగ్యులేటరీ బాడీస్ వాళ్ళ మ్యాండేట్స్ ఉంటాయి. వాటితో పాటు యూనివర్సిటీస్కు విద్యామండలికి కూడా కొంత వెసులుబాటు ఉంటుంది. సో వారి యొక్క ఇప్పుడు 29th ఏప్రిల్ 2025లో యూజీసీ ఒక సర్క్యులర్ తీసుకొచ్చింది. ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కాలేజెస్, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత యూనివర్సిటీస్ అప్డేటెడ్ సిలబస్ ఉండాలనేది. దానికి అనుగుణంగా మేము ఏంటంటే ఈ యొక్క కొత్త సిలబస్ తయారు చేయడము యూనివర్సిటీస్కి పంపించడం జరిగిందండి. వాళ్ళ బోర్డ్ ఆఫ్ స్టడీస్ కూడా యాక్సెప్ట్ చేసి ఆ ప్రాసెస్లో ఉన్నాం. సో ఇప్పటికే వెబ్సైట్ కౌన్సిలింగ్ సెంటర్లను కూడా మీరు విజిట్ చేశారు. కౌన్సిలింగ్ ప్రక్రియ ఎట్లా జరుగుతున్నారు సార్? పిల్లలకు సంబంధించి కొంత బయట కూడా కాలేజీలు కౌన్సిలింగ్లో మీకు ఈ కాలేజీలో సీట్ రాదని, మా కాలేజీలో జాయిన్ కండి, రకరకాల పేరెంట్స్కు ఫోన్లు వెళ్ళడం, మెసేజ్లు వెళ్ళడం, ఇట్లాంటి వార్తలు వింటున్నాం. ఒక పక్క కౌన్సిలింగ్ అవుతూ ఉంటేనే కాలేజీలు సీట్లు అయిపోయినాయి, మీకు టాప్ కాలేజీలో రాదు అంటూ కూడా ఫోన్లు చేస్తున్నట్టు పేరెంట్స్ నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. సో దీన్ని ఎట్లా చూస్తారు విజయ్? ఈసారి మేము కూడా ఈ యొక్క ఇంజనీరింగ్ కౌన్సిల్లో ఒక కొత్త పద్ధతిని అవలంబించాము. మీకు అంతకు తెలిసి ఏంటంటే మాక్ కౌన్సిలింగ్ అనేది. మాక్ కౌన్సిలింగ్ ఓన్లీ ఐఐటీస్, ఎన్ఐటీస్లో ఉండేది. ఈసారి నేను తీసుకున్న ఒక మేజర్ నిర్ణయం, చాలా అప్రిషియేషన్ మనకు పేరెంట్స్ నుంచి అందరి నుంచి వచ్చింది. ఏంటంటే మంచి పని చేశారు సార్ ఇది. ఎందుకంటే వాళ్ళకు ఒకవేళ తెలియక చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మంచి కాలేజీలు రావేమని పెట్టుకోకపోవడం, ఇట్లాంటి కొన్ని లాస్ట్ 2-3 ఇయర్స్లో ఉన్నటువంటి డిఫికల్టీస్ను తీసుకొని ఈ యొక్క మాక్ కౌన్సిలింగ్ అనేది కొత్త పద్ధతి, మేజర్ మంచి స్టెప్పు, విద్యార్థులకు ప్రయోజనం కలిగించేదని నేను అనుకుంటున్నాను. సో ఇక డిగ్రీ విషయానికి వస్తే, డిగ్రీకి సంబంధించి అడ్మిషన్స్ ఆల్రెడీ మరొక ఫేజ్ కూడా మీరు ఇవ్వడం జరిగింది. ఎట్లా ఉంది సార్ డిగ్రీ విద్య? అయితే డిగ్రీ ఏం లేదు, ఇప్పుడు 3 ఫేజులు అయినాయి ఇప్పటి వరకు. డిగ్రీ ఇప్పుడు ఒకటి ఏమైందంటే డిగ్రీలో మనకు 2-2.5 లక్షల ఇంటర్ స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు. ఇప్పుడు 4 లక్షల సీట్లు ఉన్నాయి. అయితే కొంత ఇంబ్యాలెన్స్ ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ డిగ్రీ సీట్స్ ఉండడము, తక్కువ ఇంటర్ స్టూడెంట్స్ ఉండడం, ఉన్నవాళ్ళు కూడా మెడిసిన్ పోతారు, తర్వాత ఇంజనీరింగ్ పోతారు. అట్లా కొంత డిగ్రీలో సీట్స్ ఫిల్ కావట్లేదు అనేది వాస్తవము. అయితే పోయినసారి కూడా 1,90,000 ఇప్పటికీ మాకు 1.5 lakh వరకు వచ్చారు. అయితే ఇంకా ఇంజనీరింగ్ కౌన్సిల్ను అయిపోయినాక వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక స్పెషల్ ఫేజ్ ఒకటి పెట్టాలని, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మళ్ళీ మాకు రిక్వెస్ట్లు కూడా వస్తున్నాయి. సో స్పెషల్ ఫేజ్ ఒకటి పెట్టి వీలైనంత వరకు అకామిడేట్ చేసుకొని ఇంకా మళ్ళీ అకాడమిక్ ఇయర్ కూడా మళ్ళీ ఇబ్బంది కాకూడదు. సో కొన్ని డీమ్డ్ యూనివర్సిటీలు కానీ కార్పొరేట్ కాలేజీలకు సంబంధించి చాలా వరకు కొంత ఇట్లా మీరు కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇవ్వకముందే సీట్లు ఇవ్వడం, ఇట్లాంటి కొంత చర్చ జరుగుతున్నది తల్లిదండ్రుల్లో, తల్లిదండ్రుల్లో. సో ఏమన్నా పర్యవేక్షించారు? ఉన్నాయి. అయితే డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించి ఒక కేసు కూడా నడుస్తుంది. మేము కూడా దాంట్లో ఇప్పుడు హైకోర్టులో ఒక కేసు నడుస్తుంది. కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా మా దృష్టికి కూడా వచ్చింది. ఏంటంటే వాళ్ళు ముందే సీట్స్నంతా ఎక్కువ రేట్స్ చేసుకోవడము, స్టూడెంట్స్ను జాయిన్ చేసుకోవడము. సో అలాంటి కొన్ని మా దృష్టికి వచ్చింది. మేము కొంత నోటీసులు ఇవ్వడము మా పర్వ్యూలో, ఎందుకంటే మాకున్న రూల్స్ రెగ్యులేషన్స్, మాకున్న పరిధి ప్రకారంగా మేము కొంత వాళ్ళకు కాషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. యూనివర్సిటీలకు సంబంధించి నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయి? యూనివర్సిటీలకు సంబంధించి ఇప్పటికే వీసీలతో అనేక సార్లు సమావేశమయ్యారు. ఎట్లా ఉంది సార్ గవర్నమెంట్ తరపు నుంచి, మీ తరపు నుంచి ప్రభుత్వ యూనివర్సిటీలకు? ఇలా ఒకటండి అడ్వాంటేజ్ ఏంటంటే మనకు సీఎం గారే విద్యాశాఖ కూడా చూస్తున్నారు. వారి తపన చూస్తుంటే మాకు నిజంగా కూడా చాలా, ఎందుకంటే ఒక సీఎంగా ఆయన రివ్యూలు పెట్టినా కానీ 3-4 అవర్స్ విద్యాశాఖ మీద పెట్టి, సరే ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, అంటే స్కూల్ ఎడ్యుకేషను, ఇంటర్ అనుకోండి అన్నీ. సో ఇక్కడ అంతా వీసీలు వచ్చిండ్రు. కొన్ని డిఫికల్టీస్ ఏమున్నాయంటే కొంత ఇప్పుడు రిక్రూట్మెంట్ కాలేదనేది మాకు కూడా ఆదేశాలు ఇచ్చారు, రిక్రూట్మెంట్ తొందర చేయండి అని. ఇంకా కొన్ని కాంట్రాక్ట్ టీచర్స్, పార్ట్ టైం టీచర్స్ ఉన్న వాళ్ళను అడ్జస్ట్ చేసుకోవడం, ఇట్లా కొంత ఈ వెసులుబాటు ఇవన్నీ చూడడంతో కొంత అయింది. రిక్రూట్మెంట్ అనేది మేజర్గా తొందరనే చేయమని కూడా మాకు గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఉన్నత విద్య మార్పులతో పాటు ఉన్నత విద్యలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తున్నామని చెప్పి భవిష్యత్తులో కూడా అనేక నిర్ణయాలు ఉంటాయని చెప్పి కూడా ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.